మహాకుంభమేళాకు ఇప్పటి వరకు కోట్లాది మంది భక్తులు వచ్చి పవిత్ర స్థానాలను ఆచరిస్తూ ఉన్నారు. కేవలం భారతదేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మహాకుంభమేళాకు వచ్చి అక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. అలాగే కేవలం భక్తులే కాకుండా పొట్టకూటి కోసం జీవనం సాగించడం కోసం కూడా కొంతమంది ఇప్పుడు మహాకుంభమేళాకి క్యూ కడుతూ ఉన్నారు. వారిలో మోనాలిసా ఒకరు. ఇండోర్ నుంచి మోనాలిసా అనేటువంటి పిల్లి కళ్ళ అమ్మాయి దండలమ్ముకునేందుకు ఇప్పుడు కుంభమేళాకి రావడం, అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలవడం, కొంతమంది ఆవిడ్ని ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నం చేయడం, విసికెత్తిన మోనాలిసా అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇటువంటి ఎన్నో కథలు ఇప్పుడు మహాకుంభమేళాలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మహాకుంభమేళా గురించి, అలాగే మోనాలిసా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. మహాకుంభమేళా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాకి వచ్చి అక్కడ పవిత్ర స్థానాలు ఆచరిస్తూ ఉన్నారు. అంటే కేవలం భారతదేశం నుంచే కాకుండా 198 దేశాల నుంచి కూడా ఈ మహాకుంభమేళాకి భక్తులు క్యూ కడుతూ ఉన్నారు. కేవలం భక్తులే కాకుండా పొట్టకూటి కోసం కూడా జీవనం సాగించేందుకు ఈ 45 రోజుల పాటు వారు ఎంతో కొంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది అక్కడికి వస్తూ ఉన్నారు. వారిలో మోనాలిసా ఒకరు. మోనాలిసా ఇండోర్ చెందినటువంటి ఒక అమ్మాయి తన పిల్లి కళ్ళతో అందరినీ ఆకర్షింపజేస్తూ ఉన్న నేపథ్యంలోనే కొన్ని మీడియా ఛానళ్ళు ఆవిడని ఇంటర్వ్యూ చేయడం, అందరూ ఆవిడ మీదకి వెళ్ళి చూడడంతోనే విసుగు చెందినటువంటి తాను అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అసలు మహాకుంభమేళాలో రోజుకో స్టోరీ అయితే బయటకు వస్తూ ఉంది. ఏంటి అసలు ఈ ఇండోర్ నుంచి వచ్చినటువంటి ఆ మోనాలిసా ఎవరు, ఏం చేస్తుంటారు? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక్క రోజు వచ్చి నగ్నంగా నిలబడినందుకే అఘోరి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయిందో తెలుసు మనకి. అండ్ అలాగే అడ్డేరా బాబా అప్పట్లో, అఫ్కోర్స్ వాడు క్రిమినలే తర్వాత సంగతి, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మన సత్సాయి బాబా గారు. అంటే ఇక్కడ ఏంటంటే బాబాలు అని చెప్పే వాళ్ళందరికీ మన దగ్గరకే కాదు ఎక్కడైనా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క గెటప్ ఉంటుంది, ఒక ఐడెంటిటీ. అంటే లైక్ యూనో ఒక యూనిక్ క్వాలిటీ అయితే ఆహార్యమో లేకపోతే వాళ్ళ గెటప్లోనో సంథింగ్ ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంటుంది చాలామంది దగ్గర. నేను అది, నేను ఇది అని చెప్పుకునేవాళ్ళు. కొంతమంది నేను నాగిని అని చెప్పుకుంటారు, కొంతమంది నేను ఇంకేదో అవతారం అని చెప్పుకుంటారు, కొంతమంది నేను ఇంకేదో అంటారు, కొంతమంది అది అంటారు, హూ ఎవర్ ఇట్ ఈస్. అయితే వీళ్ళందరూ కూడా ఒకచోట కలిసేది కుంభమేళా. ఎన్నో ఏళ్ళకు వస్తుంది కాబట్టి అందరూ అక్కడికి వెళ్తారు. అఘోరాలు సాధువులు అంటే అని అనుకోవచ్చు. బాబాలు కూడా బోల్డ్ అంతమంది వస్తారు. ఎక్కడెక్కడ ఉంటారు మనకు తెలియదు. బేసిక్గా యూట్యూబ్లో ఓపెన్ చేస్తే అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు. బట్ వాళ్ళందరూ అక్కడ ఒకేసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యేసరికి చాలామంది ఫోటోలు క్లిక్ చేస్తారు. ఐటీ బాబా అని ఒకరు, మంచి కండలు తిరిగిన బాబా ఒకరు, 300 ఏళ్ళు బతికిన బాబా అని ఒక అతను, అలా మోడల్గా చేసి నటిగా నటించి తర్వాత ఇన్ఫ్లుయెన్సర్గా మారి ఆ తర్వాత సాధ్వినిగా మారినటువంటి అలాంటి వాళ్ళు. అండ్ ఆ 7 అడుగుల బాబా, ఇంకా పోలంతమంది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళని కొంతమంది అనుసరిస్తూ ఉంటారు. అందరు నిత్యానంద కూడా ఒక బాబేగా, ఆయనదో గెటప్. అంటే వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చారనుకోవచ్చు. కానీ జీవనోపాధి కోసం, పొట్టకొట్టు కోసం మోనాలిసా అనేటువంటి ఒక అమ్మాయి తన కుటుంబంతో కలిసి ఈ మహాకుంభమేళాకి వచ్చింది, వార్తల్లోకి ఎక్కింది. సో ఇట్లా వీళ్ళని క్లిక్ చేయడానికి చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. బేసికలీ వీళ్ళని చూడడానికి యూట్యూబర్స్ ఇది సంగతి అని చెప్పే క్రమంలో ఇంకేదైనా సరే వింతగా కొత్తగా కనిపిస్తే అటువైపు కూడా ఫోకస్ చేయడం అలవాటు మన వాళ్ళందరికీ. సో ఇప్పటిదాకా చెప్పిందంతా కూడా బాబాల లిస్టు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గెటప్, ఒక్కొక్క సెటప్, అది వాళ్ళు క్రియేట్ చేసుకునేది. న్యాచురల్గా ఒక అమ్మాయి వచ్చింది, బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ. ఇందాక కూడా నువ్వు చెప్పే మోడల్గా ఒక నటి టర్న్ అయింది అని. ఆవిడ ఆఫ్ కోర్స్ ఆవిడ అందంగానే ఉంటుంది. కానీ ఏదో చిన్న మారుమూల గ్రామంలో పుట్టి ఇందోర్ నుంచి వచ్చి 2 అక్క చెల్లెళ్ళు ఇంతమంది వస్తున్నారు కదా.
ఇక్కడ మనం చిన్న వ్యాపారం చేసుకోవచ్చు. వాళ్ళ వృత్తి రీత్యా వాళ్ళు చేసుకునేది పూసల వ్యాపారం. రకరకాల పూసలు, ముత్యాలు అనుకో, పగడాలు అనుకో, ఇంకేమైనా అనుకో, లేదా నవగ్రహాల స్టోన్స్ అనుకో, ఈ దండలు మన తిరుమల తిరుపతికి వెళ్ళినా ఇట్లా చేతులకు వేసుకొని వస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు. అలాంటి వాళ్ళు స్ఫటికమని ఇదని అమ్మడానికి అక్కడ కూర్చుంది. ఎవరో పాపం దానబోయేదానే ఏదో కొందామనో లేక అట్రాక్ట్ అయ్యో ఇటు చూస్తే వాడు పూసల కంటే కూడా ఆవిడ మొహానికి అట్రాక్ట్ అయ్యాడు. ఆ కళ్ళేమో పిల్లి కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. సింపుల్గా నిజంగా చెప్పాలి అంటే ఆవిడ ఫోటో చూస్తే ఒక అందమైన పెయింటింగ్ లాగా ఉంది. నిజంగా బాగుంది. తనే కాదు, వాళ్ళ చెల్లి కూడా చాలా బాగుంది. వీళ్ళందరూ ఆ చెల్లి కంటే ఇవిడ ఇంకా బాగుంది కాబట్టి ఇవిడ ఫేమస్ అయింది. ఆవిడ చెల్లి ఆద్య అనుకుంటా ఆవిడ పేరేదో, తను కూడా బాగానే ఉంది. సో ఇక్కడ గుమిగూడి ఆవిడ ఫోటోలు తీసి బాగా వైరల్ అయ్యేసరికి మోనాలిసాని మించిన మోనాలిసా అంటూ ఆ క్యాప్షన్లు పెడుతూ కూడా ఎంతోమంది సోషల్ మీడియాలో తన ఫోటోని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. అండ్ ఆవిడని చూసిన తర్వాత అందరి ఫోన్లోకి వస్తాయి కదా, కుంభమేళాలో ఎక్కడో ఈవిడ కూడా ఉందంట, మనం కూడా వెళ్ళి చూద్దాం, ఇక్కడ దాకా వచ్చి ఈవిని చూడకపోతే ఎట్లా, నువ్వు స్నానం చేసినా లేకున్నా పర్లేదు, ఖచ్చితంగా ఈవిని చూడాలి అని అదే పనిగా ఈ ఔత్సాహికులందరూ రావడం, ఫోటోలు దిగడానికి, సెల్ఫీలు దిగడానికి. నెక్స్ట్ మన యూట్యూబర్లు వాళ్ళు వీళ్ళు వ్లాగ్స్ చేసే వాళ్ళు కూడా మైకులు పెట్టడానికి. ఇప్పుడు మోనాలిస్ ఇక్కడ ఉందా, ఆవిడ ముందు ఆవిడ అమ్ముకోవాల్సిన సరుకు ఉందా, ఎదురుగా అంతా కనీసం ఒక 50 మంది జనాలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎవడో కొనేవాడు కాదు. ఈవిని కప్పేశారు, ఇంటర్వ్యూ అనో ఫోటోనో వాట్ ఎవర్. వ్యాపారం చేసుకోలేకపోతుంది. తను వచ్చింది పూసలు అమ్మడానికి. ఇప్పుడు ప్రతి హవర్ ఆవిడకి వాల్యుబులే. ఎందుకంటే ప్రతి 10 నిమిషాలకి ఒక కనీసం ఒక 100,000 మంది అటు ఇటు పాస్ అవుతారు ఆ ముందు నుంచి. అంతమంది వస్తారు కదా అక్కడికి. ఆ 100,000 మందిలో ఆవిడ ఇట్లా పూసలన్నీ చెప్తే ఓ 2-3 కొంటారు. ఆవిడ వ్యాపారం అది. 100కో 200కో 1000కో వాట్ ఎవర్, రోడ్డు మీద కాబట్టి వ్యాపారం చేసుకొని అట్లా. సరే ఇక్కడ నుంచి అని చెప్పేసి లొకేషన్ మార్చి ట్రై చేసింది. అక్కడికి వస్తుంది మోనాలిసా, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిందంట అని. అదే ఈవిడ ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి చూసింది. ఎన్ని డేస్, 12 days ఏమో ఉంటుంది కదా. ఆవిడ ఇప్పటివరకు అయితే వ్యాపారం 2-3 రోజులు బాగానే చేసుకుంది. రోజు డిస్టర్బెన్స్ అయ్యేసరికి ఇంకా వదిలేసి వెళ్ళిపోయిందంట ఇండోర్కి. ఎందుకు అంటే వ్యాపారం చేసుకోండి ఇస్తే కదా, నేను వచ్చింది వ్యాపారం చేసుకోవడానికి, మీకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికా కాదు. మా బతుకు తెరువు జీవనోపాధి ఇదే. ఊర్లో అంటావా ఎప్పుడో జరిగే చిన్న వేడుకలకి మేము అమ్మితే మాకు ఎంతో కొంత వస్తాయి. కుంభమేళ కాబట్టి ఒక సరుకు అంతా క్లియరెన్స్ సేల్ చేసుకోవడానికి వస్తారు. వాళ్ళ ఆశలన్నీ కూడా ఆవిరి. పాపం ట్రావెలింగ్లో కూడా ఇన్ని డబ్బాలు మోసుకొస్తారు కదా ఎట్ ఏ టైం, అవన్నీ కూడా ఆవిరి. ఇక అంటే కేవలం మోనాలిసాని చూసేందుకు కూడా చాలామంది మహాకుంభమేళాకి వెళ్తున్నారు అనే స్థాయిలో ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందరు వచ్చిన తర్వాత ఓకే, బాబాలను చూసాము, స్నానం చేసాము, దేవుడి దర్శనం అయింది, అన్నీ అయ్యి. మరి మోనాలిసా ఏది లేదంట. అరే ఇంత దూరం వచ్చాక మోనాలిసా వెళ్ళిపోయిందంట అని చెప్పి మళ్ళీ ఏడుపు మొహాలు వేసుకొని రిటర్న్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఆమెను చూడాలంట కంపల్సరీ. అంటే ఏమో అట్లా తయారైంది. అప్పుడప్పుడు కొంతమంది అలా ఫేమస్ అవుతూ ఉంటారు. ఏంటి తన పిల్లి కళ్ళతో ఆకర్షిస్తుందా అందరినీ? ఇంకా పిల్లి కళ్ళతో ఆకర్షిస్తుందంగా అంటే ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారో తెలియదు. నిజంగా బాగుంది అమ్మాయి, చాలా బాగుంది. గూగుల్లో కొట్టి చూస్తున్నారు మోనాలిసా అంటే ఎవరో భోజ్పురి యాక్ట్రెస్ మోనాలిసా వస్తుంది. ఈవిడేమో అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా ఏం కాదు, ఈవిడెక్కడో ఈ పాప ఇండోర్ నుంచి వచ్చింది, బతుకు తెరువు కోసం అక్క చెల్లెలు 2 వచ్చారు అంతే. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఆ మోనాలిసాని చూస్తే ఒక సినిమా తీసేయచ్చు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతూ, శారీ బ్యూటీ ఎవరు అమ్మాయి శారీ అని సినిమా దీనిలా. మరి ఇప్పుడు ఈ కళ్ళతో చూస్తే తీసిన ఆశ్చర్యం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.